దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు రిపోర్ట్స్ పెరుగుతా ఉన్నాయి, సో దయచేసి గమనించండి. ఇక బ్యాక్గ్రౌండ్ లో ఇలా ఒక టైటిల్ కనిపిస్తా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఎవరు తెచ్చిరు, తెలంగాణ రాష్ట్రం ఎవరి పోరాటం వల్ల వచ్చింది, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎవరి పాత్ర ఎక్కువ ఉన్నది, బలి దేవత ఎవరు, బలమైన దేవత ఎవరు, ఎవరు 1200 మందిని బలిగొన్న దేవతగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకనాడు చెప్పడం జరిగింది. ఒకసారి దయచేసి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈరోజు మన లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ అంశం పైన కామెంట్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ పోరాటం లేదా గతంలో టీఆర్ఎస్ పార్టీ పోరాటం ప్రధానంగా ఉందా, లేదంటే ఆనాడు ఉన్న కాంగ్రెస్, ఆనాడు ఏదైతే ఈ ఆంధ్రోల మోచేతిని కాంగ్రెస్ నాయకులు ఎలా ఉన్నారో వారి నాయకులందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జానారెడ్డి, ఇక ఈ రెడ్డి, ఆ రెడ్డి, వీళ్ళంతా దొంగల ముఠ. ఆ దొంగల ముఠ యొక్క పోరాటం బాగుండినా లేదు ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన పోరాటం బాగుండినా ఎవరి పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడది. సో ఈ అంశం పైన పోలింగ్ పెట్టినా, పోలింగ్ ఖచ్చితంగా రెస్పాండ్ కాండి. నేనేమనుకుంటా ఉన్నానో ఒకసారి చెప్తా. తెలంగాణ కోసం నిజంగా ఎవరు పోరాటం చేశారు, ఎవరు పోరాటం చేశారు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. సో రేవంత్ రెడ్డి గారి ఆస్థాన మీడియా ఇలా రేవంత్ అన్న మాట్లాడిన చిలక పలుకుల గురించి రాసింది తప్ప వాస్తవాలను రాయలే. సో వాస్తవాలను రాసిన వార్త తీసుకొచ్చిన మరి ఇదే రేవంత్ రెడ్డికి అసలు ఏం అర్హత ఉన్నది తెలంగాణ పైన పేరెత్తడానికి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకనాడు టీడీపీ పార్టీలో వండుకొని ఏ తెలంగాణ బిడ్డలైతే జై తెలంగాణలో వాళ్ళందరినీ చంపడానికే నేనున్నా అని చెప్పేసి దుర్మార్గంగా గన్నులు పట్టుకొని స్కార్పియో కారాలు తిరిగిన చరిత్ర మనది కదా రేవంత్ అన్న. సో మనం యాది మర్చిపోయినాం అనే ఒక భయం నాకు వస్తా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే అర్హత కానీ, ఆ చిత్తశుద్ధి కానీ, ఆ నైతిక విలువలు కానీ ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో లేవంటే తెలంగాణ వచ్చినాక కూడా పచ్చ పండుకున్న నీకు తప్ప ఎవరికి ఆ అర్హత దక్కదు, ఆ గొప్పదనం దక్కదు. సో అలాంటి కిరాతకుడము నువ్వు ఇలా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడడం అంటే దయ్యాలు కాదు, దాని తాతలు వచ్చి వేదాలు వలిచ్చట్టుగా అనిపిస్తావు. దయ్యాలు కాదు, దాని తాతలు వచ్చి వేదాలు వలిచ్చట్టుగా దుర్మార్గంగా తెలంగాణ చరిత్ర గురించి అంటే దేవుళ్ళను మార్చినట్టు, బొమ్మలను మార్చినట్టు, పథకాల పేర్లు మార్చినట్టు తెలంగాణ చరిత్ర కూడా మారుతామని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచన ఉందో, ఏ దుర్మార్గులు అయితే వాళ్ళని చేతులు కలిపి మేధావులు అనే సన్నాసులు నోరు వెళ్తారో, ఏ దుర్మార్గంతో యూట్యూబ్ ఛానల్ పెట్టి నడిపిస్తానో ఈ లుచ్చారందరూ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోరాటం చేస్తాము వెనకంగా కూడా నేవాళ్ళు ఈ గాడుదులు వెనకంగా కూడా. మరీ ముఖ్యంగా నీలాంటి కిరాతం కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడకూడదు. నీలాంటి కిరాతం అసలు అవకాశమే లేదు కదా. ఒకసారి చూడండి వార్త, జైపాల్ రెడ్డి వల్లే తెలంగాణ వచ్చింది. సరే జైపాల్ రెడ్డి అంతో ఎంతో తెలంగాణ కోసం పనిచేసిన ఒప్పుకుంటా పో, నీలాంటి కిరాత కూడా కాదు, అంతో కొంత ఏదో పనికొచ్చిన అనుకుంటా. ఇప్పుడు ఆయన అవమానించడం నాకు ఇష్టం లేదు నీ వల్ల. అయితే నేనేమంటా ఉన్నా, ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒకనాడు ఏం చెప్పిండు, అరే 1200 మందిని బలిగొన్న బలిదేవత సోనియా గాంధీ, బలిదేవుడు మా తెలంగాణ బిడ్డలు చంపుతని గన్నులు పట్టుకొని తిరిగిన బలిదేవుడు రేవంత్ రెడ్డి. తెలంగాణకు బలిదేవత సోనియా గాంధీ, బలిదేవుడు రేవంత్ రెడ్డి. నా తెలంగాణ బిడ్డలను గన్నులు పట్టుకొని చంపుతాను వచ్చిన చరిత్ర అనేది కదా రేవంత్ అన్న. యాది మర్చిపోయినవా? దుర్మార్గంగా గ్లోబల్స్ ప్రచారంగా దాని అయ్య కూడా దాని తాతనయ్య నువ్వు చెప్పే డైలాగులు సిగ్గు అనిపించాలి. ఒక డైలాగ్ చెప్తుంటే ప్రజలు ఏమనుకుంటారు, ఈ మాట చెప్పొచ్చా చెప్పరాదా? కాంగ్రెస్ పార్టీ నీతి జాతి ఏంది, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది, కాంగ్రెస్ వాడు ఆందోళన మోసేతులు లాగి తెలంగాణని సన్నాసులు అందరూ నోరు మూసుకున్న ఎదవలే కదా. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతా ఉన్నవే. మరి ఒక్కడన్నా రోడ్డు పైకి వచ్చి జై తెలంగాణ కేసీఆర్ వెంట నడవడాయే. పదవుల కోసం పెదాలు మూసుకున్న సన్నాసులు కదా ఈనాటి కాంగ్రెస్ లో ఉన్న ఆనాటి నేతలు. ఏం చెప్తావే? సిగ్గానిపివద్దు. ఒక డైలాగ్ చెప్తుండే ఏమంటారు ప్రజలని. ఇంకా చూడ సోనియా గాంధీ కూడా నాకు చెప్పింది అంటే సోనియా గాంధీ ఫస్ట్ బలిదేవత అండి కదా.
బలిగొన్న బలిదేవత సోనియా గాంధీ అన్న దరిద్రం నువ్వే కదా మరి. అంటే ఆనాడు మాట్లాడింది తప్ప, లేదు ఈనాడు మాట్లాడింది తప్ప, ఏ తప్పు? అది అదే సిలిక పలుకులు నోరు, అదే సిలిక పలుకులు సిలిక మలయాళ పలుకుతుంది. ఏ పలుకులు నిజం అనుకోవాలి? దానికి సమాధానం ఉండదు. పివి నరసింహారావు తర్వాత అంత పేరు తెచ్చుకుని ఆయన పివి నరసింహారావు ఆత్మ ఘోషిస్తాంది. నువ్వు చెప్పకు. కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాలకు పివి నరసింహారావు గారు ఆత్మ ఘోషిస్తాంది. ఈ రోజు కూడా ఆయన అంత్యక్రియలో కూడా నోర్చుకోలే చక్కగా. అంత కిరాతకులు మీరు, అంత కిరాతకులు. కాంగ్రెస్ నేను చెప్తానా రేవంత్ అన్న, నువ్వేందంటే మర్డర్ చేసిన కూడా మన శ్రేయభిలాష అని చెప్తాను. నీ నోరుకు అంత దరిద్రమైన చరిత్ర ఉన్నది. మర్డర్ చేసి కథ 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 గొంతు నరికినోడు కూడా ఏ దేవుడా వాటి బాగా చంపిన అంటావు నువ్వు. పరమేశ్వరరావు తర్వాత చంపిన తప్పేం కదా అంటావు. అంత కిరాతకులు నువ్వు, అంత దుర్మార్గమైన నోరు నీది. ఏదైనా చెప్పగలుగుతావు, నీ నోరుకే మొక్కాలి. సిద్ధాంతాల కోసం పనిచేసి ఏ సిద్ధాంతం కోసం పనిచేసినావు? చంద్రబాబు నాయుడు సిద్ధాంతం కోసం పనిచేసినావు. ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తానో? చంద్రబాబు నాయుడు మోసేది నీళ్ళ పనిచేస్తాను. ఎక్కడ ముఖ్యమంత్రి? ఆంధ్రాకు ముఖ్యమంత్రి. ఆడు పోతిరెడ్డి పాడు పొగగొత్తాడు, నాగార్జున సాగర్ పొగగొత్తాడు, కాళేశ్వరం పొగగొత్తాడు. సన్నాసులకు నోరు మూసుకున్నది నువ్వు. ఏ సిద్ధాంతం కోసం నువ్వు పనిచేస్తున్నది ఇప్పుడు? కాంగ్రెస్ సిద్ధాంతం కోసమా? బీజేపీ సిద్ధాంతం కోసమా? టీడీపీ సిద్ధాంతం కోసమా? ఇక చూడ, రాజకీయాల్లో తగ్గుతుండ్రంట సిద్ధాంతాల కోసం అని చెప్పి. స్విగ్గీ పాలిటిక్సా? నీ స్విగ్గీ పాలిటిక్స్ లైవ్ పాలిటిక్స్ అని పెట్టుకో. ఎట్లా అబద్ధాలు చెప్పాలి, ఎట్లా ప్రజలను చూతగాలం చేయాలి, ఎదురొచ్చే దేవుళ్ళకు ఎట్లా ప్రమాణం చేయాలి, ఎట్లా మా చెవులలో క్యాలిఫ్లవర్ పెట్టాలని నువ్వు నేర్చుకున్నావు. దాంట్లో సిద్ధం వస్తున్నావు, అయిపోయినావు. ఏం తప్పలేదు, పో, తప్పేది లేదు. ఇంకా చూడ, దేశానికి ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదకరమాట. దేశానికి ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదకరం అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరైనా ప్రమాదకరమైన ఒక జీవి ఉందంటే అది నువ్వే. ఎందుకంటే ప్రమాదకరం ఎందుకంటా అనేది ఒక పాయింట్ చెప్తా. తెలంగాణ బిడ్డలు జై తెలంగాణ నా బిడ్డలందరూ పోరాటం చేస్తా ఉంటే 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పి చంద్రబాబు నాయుడు సంకరాకినవు కదా నువ్వు కదా ఈ తెలంగాణకు ద్రోహివి, నువ్వు కదా ఈ తెలంగాణకు అవమానము. నీళ్ళంతా ముఖ్యమంత్రి అంటే యావత్ తెలంగాణ బిడ్డల ఆత్మ ఘోషిస్తా ఉంది కదా. ఇలా కిరాతకుడవు కదా నువ్వు. ప్రమాదకరం చెప్పి మాట్లాడుతాండయా. దేశం వేగంగా ప్రమాదం వైపు పయనిస్తుంది. నీలాంటి కిరాతకులను పెంచి పోషించి పట్టపగటిని ఓడుకునేట్టుగా దొంగ ఘోషించకపోతే మరి ఏం చేస్తుంది? పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువ నీలాంటి వాళ్ళే. కార్యకర్తలు పోయి వాలంటీర్స్ వచ్చి నీలాంటి వాళ్ళే. ఎన్ని పార్టీలు మారినావయా? ఏందయా బడి? చిన్నబడి ఏమో బీజేపీ, పెద్ద బడి ఏమో టిఆర్ఎస్, కాలేజ్ ఏమో టీడీపీ, ఉద్యోగం ఏమో కాంగ్రెస్. అదే నువ్వు చెప్పిందే ఆయన పొలిటికల్ మేనేజ్మెంట్ లా వాలంటీర్లు ఎక్కువ నీరసం ఉంటోలే. పుటకో జోకులు గాను, పుటకో పాటిని జోకులు గాను, మనవాసం ఉంటోలే. కార్యకర్తలు లేని పాలిటిక్స్ ప్రమాదకరం. టీడీపీ కార్యకర్తలు నీ వెనక తిరినోళ్ళు ఎలా కార్యకర్తలు అంటాను. నీ వెనకంగా కొడంగల్లో టీడీపీ కొంత కార్యకర్తలు ఉన్నారా? అంటే కార్యకర్తల మనోభావాలు చంపిందే మనం కదా కిరాతకులము. మన రాజకీయ స్వార్థం కోసం ఎన్నో దుర్మార్గాలు చేసాం మనం, లెక్కేలేదు దానికి. ఇక జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సరే మెమోరియల్ అవార్డా ఇంకోట? నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అంటే సోనియా గాంధీకి ఫోన్ చేసి అమ్మ తల్లి అంత్యక్రియలు ఎందుకు అవమానించినావు జైపాల్ రెడ్డి గారిది అని చెప్పేసి కనుక్కో. జైపాల్ రెడ్డి గారు అంటున్నా, పివి నరసింహారావు గారు. సారీ, ఇప్పుడు తెలంగాణ రాజ్యంలో జైపాల్ రెడ్డి గారిని అంతో ఇంతో నేను కొంచెం యాక్సెప్ట్ చేస్తా, కొంచెమే. ఆయన తెలంగాణ కోసం కొంచెం పనిచేసిండు. కానీ ఇదే తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి గురించి ఇక్కడ మాట్లాడినావు కదా. మరి పివి నరసింహారావు గారిని ఎంత దుర్మార్గంగా మన తల్లి సోనియా గారిని అవమానించిందో యాది మర్చిపోయినావా? లేదు తెలంగాణ కోసం పోరాటం అంటే ఒక్కడన్నా ఆనాడు కాంగ్రెస్ లో ఉన్న పెద్దమ్మలు నోరు తెచ్చి తెలంగాణ కావాలని చెప్పేసి మా కోమరెడ్డి వెంకరెడ్డి తప్ప ఎవడన్నా నోరు తెచ్చి అడిగిన పెద్దమ్మ చూపి నాకు. చివరి క్షణంలో తెలంగాణ వస్తాను అర్థమైనాక జై తెలంగాణ ఏదెత్తుకున్న గాడుదులు మీ కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా ముఖ్యంగా ఒక పాయింట్ చెప్తా, నువ్వే ఉన్నావా
నువ్వే ఉన్నావు. ఇంతవరకు ఒకసారి జై తెలంగాణ అన్నట్టు నాకు గర్వపడలేదా? జై తెలంగాణ నువ్వు అనలేదు, నేను లేదు నా చెవులతోని. అట్లాంటి కిరాత కూడా తెలంగాణ పోరాటం గురించి మాట్లాడేది. ఏమెరకనా నీకు? పచ్చ రంగులో వండుకునేది ఎరక. ఏమెరక చంద్రబాబు నాయుడు మోసేది అయ్యేది ఎరక. ఏమెరక తెలంగాణ బిడ్డలను గన్నులు పట్టుకొని చంపుతామనేది తిరిగేది ఎరక. నీకు నీ బతుకు గదే ఎరక. ఇవన్నీ మాట్లాడితే కేసులు పెట్టాలి, రిపోర్ట్లు కొట్టాలి అంతే. ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా అన్న యనుమల రేవంత్ రెడ్డి గారు శిల్క పలుకులే. ఈ శిల్క పలుకు నచ్చితే ఇంకా నాకేం సంబంధం లేదు. ఇదే ఉన్నాయి శిల్క పలుకు అందరిలో. తెలంగాణ పోరాటం జర మీరు చెప్పురా నాకు. ఇప్పటి వరకు 40 మంది ఓటేసిన ఒక్కడేనా నీకు ఓడు? ఒక్కడు తెలంగాణ పోరాటం ఓడిందంటే అది నీ బతుకు, నీ వ్యవస్థ, నీ క్యారెక్టరు, నీ క్రెడిబిలిటీ. సిగ్గు లేకుండా ఇక చెప్పుకుంటాను. ఇంకా నువ్వు చెప్పుడు, నేను ఈ జోలిపాడుగాను. ఇనేటోళ్ళకన్నా సిగ్గేట లేదురా వారి మీకు నిజంగా. ఆ మీటింగ్ లో కూర్చున్నప్పుడు అరే కాదే తప్పయా నువ్వేమన్నా చెప్తావు లంగమన్నా అనాలి కదా మీరన్నా. ఇక మీరు జోకుడుగానే తయారైంది. జోకుడుగానే బ్యాచ్ ఎక్కువైంది కాంగ్రెస్ వచ్చినాక. ఇది ఇలా వార్త కనిపిస్తా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి కౌంటర్ కొడతాను. ఒకసారి చూడరా. కలవకూడ తారక రామారావు, హరీష్ రావు గారు కౌంటర్ కొడతారు. ఒకసారి చూద్దాం మనం. విద్యార్థుల పోరాటం కేసీఆర్ నాయకత్వంతో తెలంగాణ, ఇది నిజమా కాదా? సరే తెలంగాణ వచ్చినాక విద్యార్థులు పక్కన పెట్టిండు, ఇదంతా ఓకే. అంత విషయంలో కేసీఆర్ నెగిటివే. కానీ తెలంగాణ పోరాటంలో కేసీఆర్ రాజకీయ ముఖంగా అనిపిస్తే వెనకంగా తెలంగాణ బిడ్డలు, నిరుద్యోగ బిడ్డలు, విద్యార్థులు ఉన్నారు కదా, అది వాస్తవం కదా. సమిష్టి కృషితో ఇలా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒక మంచి పేరు అంటే తెలంగాణ చిన్నమ్మగా సుష్మా స్వరాజ్ గారు కీర్తిస్తాం. అట్లా బీజేపీకి ఒక పేరు ఉన్నది. మీ ముందు రాష్ట్ర పోలకి ఏం పేరుది? లంగల దొంగల పేరు ఉన్నది మీకు. కనుకంటే ఎక్కువ మంచి పేరు మీకే ఉన్నదా? మీరు పొడిచినట్టు తెలంగాణ కోసం పీ కర్రగట్టని చెప్తాను జోలి. ఇనటువంటి చెవులు అయితే శంఖ ఊతా ఉంటారు పొద్దుగులకి, అంతకే ఉన్నది జోలి పాడుగాను. తెలంగాణ కోసం పోరాటం చేసింది నిరుద్యోగులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నా తెలంగాణ బిడ్డలు. నీ కాంగ్రెస్ లో ఉన్న ఏ దుర్మార్గుడు కాదు. సిగ్గు లేకుండా చెప్పుకుంటాను. ఇంకా సిగ్గట లేదా నీకు చెప్తానికి? ఇంకా చూడే, చంద్రబాబుకు పెద్ద కోవట్టు రేవంత్ రెడ్డి. ఇదే 100% నిజం. ఇదే రేవంత్ రెడ్డి కదా ఓటుకు నోటు కేసులో 50 లక్షల డబ్బులు కడుతుంది దొంగ అంటే రేవంత్ రెడ్డి కదా. సాక్ష్యాలు లేవా? దాచిపెట్ట వెళ్తారా దాన్ని? ఇప్పుడు నది బజార్లా బ్రీఫుడివి, నీ బ్రీఫుడిలో మా అన్నవాడా. తెలంగాణ వచ్చినాక తెలంగాణకు ద్రోహం చేసే కిరాతకుడు ముఖ్యమంత్రి అయ్యాడు. మురిసి ఓటే తిరిగి మురుసులు ఇప్పుడు ఎగురుతాను ఒక్కొక్కరిని. ఇప్పుడు ఇంకేందా, గోదావరి నీళ్లను ఆంధ్రాకు అప్పగించే కుట్ర జరుగుతా ఉంది. 100% జరుగుతుంది. ఇదే పేపర్, ఇదే వెలుగు, ఇదే ఈనాడు రాసుకొచ్చాయి కదా. పోతిరెడ్డి పాడు పొగకొచ్చిండు, నాగార్జున సార్కి వెళ్ళి పొగకొచ్చి కుడికాలకు వెళ్ళి దొరకపోతాడు. మరి వాళ్ళ అయ్యే జాగిరేమని ఉందా? ఎట దొరకపోతాడు? వాటర్ ఆక్రమించే నీళ్లు తెలంగాణ నీళ్లు దోసుకపోతారు దొంగ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కోర్టు రేవంత్ రెడ్డి ఎవరికైనా ముఖ్యమంత్రి పనిచేస్తుంది, తెలంగాణలోనికా ఆంధ్రలోనికా? ఇది పరిస్థితి. ఇంకేంది, తెలంగాణ గొంతుకు వస్తుంటే చూస్తూ ఊరుకోము. ఫోన్లు ట్యాప్ అన్నారు, కథలు అల్లిండ్రు. ఇప్పుడు రేవంతే ట్యాపింగ్ చేస్తున్నాం అంటున్నాడు అని చెప్పేసి అవును వానే ఒప్పుకుంటాను. నిన్న ఢిల్లీలో ఇక్కడ ఒప్పుకును కదా, అవునా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు లంగరం మీనే అంటాను. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ ప్రభుత్వం వచ్చా జరుగుతూనే ఉంటది. వాళ్ళ ఇంటెలిజెన్స్ నిఘా పనిచేయడం కోసం వాళ్ళు జరుపుతారు. సో ఫోన్ ట్యాపింగ్ ను బూచిగా చూపించి కేసీఆర్ బదనాం చేసిరు. ఇక మా బీజేపీలకు ఈ మలియానికి ఇంకో గొలియానికి ఏం పని లేదు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు. నేనేమంటాను సన్నాసి, ఈ రోజు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి సొంత పార్టీలో కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ ని ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉండు భయపడి. ఇంతకంటే దుర్మార్గం ఏందిరా వారి నన్ను అడిగితే? అంతకంటే దుర్మార్గం ఉందా? అది పరిస్థితి. ఇక రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేయట్లేవు, స్లాటర్ హౌజులు పనిచేస్తున్నాయి. ఇది జగదీశ్వర్ రెడ్డి గారి కామెంట్ మళ్ళీ రిపీట్ చేస్తావు, తప్పేం లేదు. ఇప్పుడు మా న్యూస్ లో ఎంత సంసారం అంటే పార్టీ కౌన్సిల్ రెడ్డి మాట్లాడిన తప్పట. అదే కేటీఆర్ పైన ఆ సన్నాసి నా కొడుకు మహావంశీ గారు రాసిన రాత్రి మాత్రం రైట్ అంటే దీనికంటే సిగ్గుదాపిన జోలి ఏమైనా ఉన్నారా లోకంలో? ఇంతకంటే సిగ్గుదాపిన జోలి నాకు చెప్పురి ఏమైనా ఉంటే. ఇంకేంది,
పోలీసు వ్యవస్థ నికృష్టంగా తయారైంది, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని నన్ను ఆర్జీటీవీ అయిన జోలి చెప్పిన. అదే మీడియా ఛానల్ వదిలిపెట్టకుండా పడరా, రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేయడం కోసం ఏ మీడియా ఛానల్ వదిలిపెట్టరు. అందరినీ తీసుకుపోవాలి, అరెస్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి కాడ క్రెడిట్ కొట్టాలి అంతే. క్రెడిట్ కొట్టడం కోసం పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు పోలీసులు. ఇక్కడ అదే దుర్మార్గం, అదే బాధ నాలాంటి వాళ్ళది కూడా. ఇక మిత్తితో సహా చెల్లిస్తాను కేటీఆర్ వారింగ్తాను. ఇది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక బలమిచ్చే వాక్యాలు ఏంటంటే, కల్వకుంట్ల తారక రామారావు మిత్తి అసలు చక్రవడ్డీ బారుబడి అన్ని కల్పిస్తా, ఎవరైనా జాగ్రత్తగా పనిచేయాలి అధికారులను ఏదైతే బెదిరిస్తారో వాళ్ళ కార్యకర్తలు ఒక ఊపిస్తా ఉంది, కొనక ఇలాంటి నాయకుడు కావాలరా మాకని చెప్పేసి. అది సందర్భం. ఇంకా రేవంత్ తెలంగాణ ద్రోహి 100కు 1,00,000% రేవంత్ రెడ్డి ద్రోహే. ఎట్లా కాదు మీరు చెప్పి, ఇదే రేవంత్ రెడ్డి కదా తెలంగాణ బిడ్డలు జై తెలంగాణ అంటే సంపుతానికి కనులు పట్టుకొని తిరిగిన చరిత్ర కదా, మరి ఎట్లా తెలంగాణ ద్రోహి కాకుండా పోతాడు? 100% తెలంగాణ ద్రోహే. ఇంకా నీళ్లు నిధులు నియామకాలు ఉద్యమ ట్యాగ్లైను ఈ సన్నాసి జోలి మారితే నియామకాల గురించి మారితే అర్హత లేదు, నియామకాల గురించి మనం అర్హత బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదు. నిరుద్యోగులు ఏ బిడ్డలైతే తెలంగాణ చేసో వాళ్ళని గాలికి వదిలేసారు సన్నాసులు. ఇక నేడు నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి. రేవంత్ వచ్చినాక రియల్ ఎస్టేట్ డమాల్ అయ్యింది, రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, గురుకులాల్లో విద్యార్థులు చనిపోయారు, కాంగ్రెస్ మొత్తాన్ని గ్రామ గ్రామాన చెప్పాలి హరీష్ రావు. బీఆర్ఎస్ రాష్ట్ర సదస్సులో ఈ వాక్యాలు ఆయన మాట్లాడినాడు. అవన్నీ మరి గిన బొమ్మేసిన మేమా ఏం జోకుడు బ్యాచా? సరే ఇప్పుడు నేనేమంటా అన్నా, తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగుల కోసం కనిపించలేదు, గురుకులాల్లో పరిస్థితులు కనిపిస్తలేవు, రైతుల బాధలు కనిపిస్తలేవు, ఏవి కనిపిస్తలేవు. రియల్ ఎస్టేట్ ఒకటి కనిపిస్తారు. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రియల్ ఎస్టేట్ దండాలు బ్రహ్మాండంగా 9,000 కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా వాళ్ళు అయ్యే జాగ్రత్త కబ్జా చేస్తారు. గోపానపల్లి కాడ ఎవడేవాడు చేస్తాడు? కాంగ్రెస్ వాడే. ఎవడేవాడు కాంగ్రెస్ వాడు కాదా? మినిస్టర్లు అయిన వాళ్ళందరూ మేధావులు. మన ప్రజలకు సిగ్గు వస్తే అట్లాంటి సన్నాసులకు మనం రాజ్యం పట్టిస్తాము. ఇవద్దు కదా, ఇచ్చినాక ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది? సో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు చూస్తున్నారంటే, ఈ దుర్మార్గాలన్నీ చేస్తుడు అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? పోని ఇన్ని చేసినాక ఒంచి మీద వేసుకొని తిరుగుతాను. కాంగ్రెస్ పరిచిన 6 గ్యారెంటీలు ఎక్కడైనా అమలు జరిగినట్టు అది చూపిరా. నేను ఏమంటే అమరవీరుల స్తూపం కూడా ఊరేసుకోవడానికి సిద్ధం. నీవు ఎన్ని జరిగినట్టు నిరూపిస్తే ఎగ్గోట్లే. ఒకసారి కూడా రుణమాఫీ అయ్యింది, రైతు భరోసా వచ్చింది, మహిళలకు 20,000 రూపాయలు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, నిరుద్యోగుల ఉద్యోగాలు వచ్చినాయి, కామన్ క్లేషన్ అమరైంది, నీళ్ళు వస్తున్నాయి, కరెంట్ వస్తుంది, అన్ని వస్తున్నాయి, ఇరుగు పెడతాని నాకేమన్నా చెప్పి నేను దానికి చెప్పాల్సి అంట. ముక్కులు రాసి వార్తలు పని చేసుకొని పోతానే. ఏం బీకింది లేదు, పోసింది లేదు, నాది ఇందిరమ్మ రాజ్యం అంటే ఎట్లయితే ఇందిరమ్మ రాజ్యం? ఎట్లయితే ప్రజా పరిపాలన? పందికొక్కల పరిపాలన అంటారు లోకం. దీనివల్ల ప్రజా పరిపాలన అంటలేరు. వీళ్ళు సిగ్గు లేకుండా రాతలు రాసుకుంటారు, వాళ్ళకి సిగ్గిచ్చారో లేదు కదా. సో ఇది ఇంతవరకు వార్తలు కనిపిస్తా ఉన్నాయా? సో దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇక వీళ్ళు రిపోర్ట్ కొడతా ఉంటారు, ఛానల్ లేకుండా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి. సో దయచేసి మహేష్ గారి గొంతు కాపాడే ప్రయత్నం చేయి. మీరు చేయగలిగే సహాయం నాకు ఒకటే. సో మర్చిపోకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఇంతవరకు ఆయన మెయిన్ ముచ్చడం మన తెలంగాణ ఉద్యమం చరిత్ర, ఇగురు పెట్టిన జోలి అన్ని జోలి మాట్లాడి ఇంకా దీని గురించి నేను పెద్దగా కామెంట్ చేయను.